ఏలూరు జిల్లా వేలేరు గ్రామ సమీపంలో విషాదం నెలకొంది. గోదావరిలో 7 స్నానానికి దిగారు. ఇందులో 5 గల్లంతయ్యారు. మరిద్దరు సురక్షితంగా బయటపడ్డారు. 3 మృతదేహాలు పోలీసులు తీశారు. మరిద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫీల్డ్ సర్దుకున్నారు. సత్యనారాయణ, చాలా విషాదకరం. ఏ టైంకి జరిగింది? ప్రస్తుతం గాలింపు చర్యలు ఎంతవరకు వచ్చాయి? ఏలూరు జిల్లాలోని కుక్కునూరు పరిధిలో వేలేరు సమీపంలో తీవ్ర విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం ఎవరైతే 7 విద్యార్థులు గోదావరిలో స్నానానికి దిగిన సమయంలో 5 విద్యార్థులు గల్లంతైన పరిస్థితిలో దాదాపుగా ఇందులో 3 మృతి చెందడం తీవ్ర విషాదానికి చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే శ్రీకర్ అభిరామ్ అనే విద్యార్థులు ఇటు భద్రాచలానికి చెందిన వీరిద్దరూ కూడా అమరావతి ఎస్ఆర్ఎం కాలేజీలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఇటు ఉగాది రంజాన్ సెలవులు కావడంతో వీరితో పాటు మరో 5 విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అమరావతి ఎస్ఆర్ఎం కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న మొత్తం 7 విద్యార్థులు కూడా ఇటు భద్రాచలం రావడం జరిగింది. భద్రాచలం వచ్చిన తర్వాత భద్రాచలం ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం ఈ 7 విద్యార్థులు కూడా గోదావరిలో నదీ స్నానానికి వెళ్లారు. ఏదైతే కుక్కునూరు పరిధిలోని వేలేరు సమీపంలో గోదావరిలో వీళ్ళు నదీ స్నానానికి దిగడం జరిగింది. ఇదే నేపథ్యంలో వాళ్ళు గోదావరి నది ప్రవాహం లోతు కావచ్చు, అక్కడ ప్రవాహం కూడా అంచనా వేయని క్రమంలో 5 విద్యార్థులు, 2 విద్యార్థులు మాత్రం బయట సురక్షితంగా బయటపడినప్పటికీ కూడా మొత్తం 5 విద్యార్థులు కూడా ఈ గోదావరిలో గల్లంతైన పరిస్థితుల్లో వెంటనే అక్కడ స్థానికులు కావచ్చు, మిగిలిన విద్యార్థులు కూడా వెంటనే స్థానికులకి ఇటు అధికారికి సమాచారం ఇచ్చిన వెంటనే కూడా ఇటు రెస్క్యూ టీం కు వచ్చి ఇటు గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు. ఇటు గజగీత గళ్లతో కూడా మొత్తం వారి కోసం సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. మొత్తంగా ఈ 5 గల్లంతైన విద్యార్థులు కూడా 3 వెలికి తీయడం జరిగింది. మరో 2 కోసం అయితే ఇటు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం కూడా ఈ 7 విద్యార్థులు అమరావతి ఎస్ఆర్ఎం కాలేజీలో చదువుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు సెలవులు కావడంతో ఇక్కడికి వచ్చినట్టయితే ప్రాథమికంగా సమాచారం అయితే అందుతుంది. మొత్తంగా ఈ ఘటనతో ఇటు ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం ఘటన జరిగిన ప్రాంతం 3 జిల్లాల పరిధి కావడంతో ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బోర్డర్, ఇటు అల్లూరు పరిధిలో కావడంతో పూర్తిగా ఘటన ఏ ప్రాంతానికి ఏ పరిధికి వస్తుందని అయితే అధికారులు ఇంకా చెప్పాల్సిన అవసరం ఉంది. మొత్తంగా దీనికి సంబంధించి అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. మృతులు ఎవరైతే ఉన్నారో అభిరామ్, శ్రీకర్ అలాగే నవదీప్ వీళ్ళు మొత్తం కూడా 5, ఒక విద్యార్థి విజయనగరం, మరో 2 విద్యార్థులు భద్రాచలం, మరో విద్యార్థి ఉయ్యూరుకు చెందిన వారిగా ఇటు ప్రాథమిక సమాచారం అందుతుంది. గల్లంతైన వారిలో మరో 2 కోసం అయితే గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.